ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ఈ లోకమంతయు నన్ను విడచినను, నీ ప్రేమ నన్ను ఎడబాయలేదుగా. Glory Jesus. Thank you Lord. స్తుతి నాయన, స్తోత్రం. ఈ లోకమంతయు నన్ను విడచినను, నీ ప్రేమ నన్ను ఎడబాయలేదుగా. ఈ లోకమంతయు నన్ను విడచినను, నీ ప్రేమ నన్ను ఎడబాయలేదుగా. తల్లిని మించి ప్రేమించినావు, తల్లిని మించి ప్రేమించినావు. నా కొరకై ప్రాణమునర్పించి ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్, ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్, ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్, ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్. యేసయ్యా, నీ ప్రేమ నన్ను బ్రతికించెను, నీ కృపయే నన్ను రక్షించెను. నీ ప్రేమ నన్ను బ్రతికించెను, నీ కృపయే నన్ను రక్షించెను. ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్, ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్, ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్, ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్. దేవుని నామానికి వందనాలు. ఈ సాక్ష్యం చిన్న ట్రీట్మెంట్ కోసం అన్నట్టుగా వెళ్ళాను విజయవాడ. అక్కడ కంప్లీట్ డైట్ అంతా డిఫరెంట్ డైట్ అనమాట. పచ్చి అంటే ఫ్రూట్స్, హాఫ్ కుక్డ్, అట్లా ఉప్పు అసలు నూనె ఏమీ లేకుండా డైట్ అనమాట అది. అయితే ఇక్కడి నుంచి వెళ్ళే రోజు ముందు రోజు రాత్రంతా నిద్ర లేదు.
వెళ్ళినాక ఆల్మోస్ట్ 11-11:30కి బ్రేక్ఫాస్ట్. ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే కంప్లీట్ బ్లాండ్ డైట్ అనమాట. ఇంకా ఆ రోజు నైట్ 12 o'clockకి మొత్తం వామిటింగ్ అయిపోయింది. రెండో రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, అది జావా, అది కూడా వెంటనే వామిటింగ్ అయింది. అసలు ఇంకా ఏమీ ఇమ్మడట్లేదు అనమాట. మధ్యాహ్నానికి ఇంకా వాళ్ళు డాక్టర్స్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చారు. అంతకంటే ముందు ఇంకా ప్రార్థన చేశారు సునీత్. వెంటనే నాకు హీల్ అయిపోయింది, దేవుడు స్వస్థపరిచాడు. ఇది యాక్చువల్గా అయితే నేను చాలా స్ట్రాంగ్ ఫీవర్ కూడా అసలు పెద్ద లెక్క చేయను అనుకొని, అంటే అట్లా ఉండేది నా ఎక్స్పీరియన్స్. కానీ ఆ జస్ట్ ఆ ఒక్క డైట్ మారింది, అదేం పెద్ద ఎఫెక్ట్ అనిపించదు నాకు. మరి అది ఎందుకు అట్లా వచ్చిందో తెలియదు. నిజంగా దేవుడు చాలా గొప్పగా ఆ రోజు ఆ ఒక్క మూమెంటే, ఇంకా ఆ తర్వాత అంతా శక్తితో ఎలా పరిగెత్తానంటే ఆ 2 weeks నాకే తెలియదు. అంత ఆ ట్రీట్మెంట్స్ అనేవి చాలా అలసిపోతారంట. వాటన్నిటిలో కూడా లాస్ట్ వరకు దేవుడు నన్ను బలపరిచాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇది ఇంకొక సాక్ష్యము. ఈ సాక్ష్యం నేను కేవలం అసలు దేవుని నామాన్ని మహింపరచడానికే చెప్పాలి అని తలంచాను. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం, యాక్చువల్గా అయితే ఈ మాకున్న ప్రస్తుతం ఉన్న వ్యాగనార్ కూడా దేవుడు ముందే చూపించాడు అనమాట. నాకు అది పెద్దగా తెలియదు, ఇది వ్యాగనార్ అంటారు, ఇలా ఉంటుంది అని. ఏంటిది వ్యాన్ లాగా ఉంది, ఎత్తుగా ఉంది, ఇట్లా అని చూస్తున్నా కళలో. అది సిల్వర్ కలర్లో. నాకు తెలీదు. జస్ట్ ఆదివారం అక్కడ దైవజనులు ప్రార్థన చేశారు. ట్యూస్డేకంతా పార్కింగ్లో ఉందన్నమాట కారు. అది తెలీదు నాకు, ఈయన తీసుకుంటున్నట్టు తెలీదు, అంత ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఒకసారి నేను ఇట్లాగే కొన్ని సంవత్సరాల తర్వాత ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు వెహికల్స్ చూస్తా కొంటే ఈసారి సఫారీయే కొనాలి నాన్న అని పిల్లలతో అంటున్నా. మరి ఎవరున్నారో ఎవరు విన్నారో నాకు తెలీదు. నేను ప్రార్థన చేసుకున్నా, దేవా నాకైతే సఫారీ కావాలి. ఎందుకు కోరుకున్నానంటే మామూలుగా మేము హైట్ ఉంటాం కదా, మాకు కంఫర్టబుల్గా ఉంటుంది కదా అనుకొని నేను అట్లా అడిగాను దేవుణ్ణి. అడిగాను, మర్చిపోయాను, అసలు గుర్తు కూడా లేదు నాకు. ఈ సాక్ష్యం ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే నేను తనకి చెప్పలేదు, నేను మర్చిపోయాను. తను ఎన్నో వెహికల్స్ చూస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఎప్పుడు 5 years సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే వెహికల్ తీసుకుంటాను అంటుంటే కూడా నేనే ఆపాను. ఈ 5 సంవత్సరాలు కూడా నేనే ఆపాను. ఏం అవసరం ఉంది, మనకు పెద్దగా అవసరం లేదు, ఇప్పుడు ఇక్కడికే కదా, మనం బయటకి ఎక్కడికి వెళ్ళలేదు కదా అని ఆపేస్తూ ఉన్నా. లిటరల్లీ నేను ఊర్లో లేనప్పుడు తను చాలా వెహికల్స్ తిరిగారంట, సునీతను నేను కలిసి. నాకు అసలు ఆ విషయం తెలీదు. ఫైనల్లీ నన్ను షోరూమ్కి తీసుకెళ్ళి వెహికల్ చూపించే వరకు కూడా తను సఫారీ బుక్ చేశారనేది నాకు తెలియదు. నేను వెహికల్ అంతా చూసి బాగుంది అనుకుంటా, ఆఖరికి సఫారీ చూసి అప్పుడు ఆ పేరు చూశాను. అంతవరకు నాకు తెలీదు. అసలు నాకు ఒక్క నిమిషం దేవుడు ఆ ప్రార్థన గుర్తు చేసుకున్నాను. ఒకే ఒక్క ప్రార్థన నేను దేవుడిని అడిగాను. దేవుడు ఇంత జ్ఞాపకం చేసుకొని తనకు తెలీదు, తనని దేవుడు ఆ రకంగా నడిపించాడు అనేది. తను ఏవేవో వెహికల్స్ ఎప్పటి నుంచో ఆయన కళ అంట, ఏదో చెప్తా ఉంటారు. నేను అసలు పెద్ద పట్టించుకోను, దేని మీద నాకు అంత చాయిస్ ఉండదు, పెద్ద ఆలోచించను. నాకు ఆశ్చర్యం ఏంటంటే సఫారీయే ఇచ్చాడు దేవుడు. నేను అడగలేదు, అంటే నేను చెప్పలేదు తనకి అది తీసుకోవాలి అని, తను కోరుకోలేదు. దేవుడు అలా నడిపించినందుకు నా ఒక్క ప్రార్థన దేవుడు ఈ రీతిగా నడిపించి ఇచ్చాడని నేను నిజంగా దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మరి ముందుగా మరి ఆ బిడ్డ మరి డైట్ చేంజ్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడింది, ప్రార్థన చేయడం జరిగింది. మరి వామిటింగ్ కూడా అయిపోయింది, ప్రార్థన చేశాం. అద్భుతమైన రీతిలో దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచాడు. రెండోది చూడండి, దేవుని ప్రణాళికే జరుగుతుంది. ఏమైనా హల్లెలూయా. ఎందుకంటే ఎన్ని వెహికల్స్ చూసామో తిరిగి నాకు తెలుసు బ్రదర్తో పాటు. ఈ కియా షోరూము అన్నీ, ఇంకోటి ఏంటది మహీంద్రా షోరూము, అన్నీ తిరిగాం. కానీ దేవుడు ఏం తీసుకోవాలని నిర్ణయించాడు, లోపలికి ఆ షోరూంలోకి అడుగుపెట్టిన వెంటనే బ్రదర్ ఈ కారు మీరు తీసుకుంటున్నారని చెప్పి, తీసుకోండి, వేరే కలరు ఇంకా అదే కలర్ తీసుకున్నారు అంతే. ఏమన్నా హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ముందుగానే 5 సంవత్సరాల క్రితమే సిస్టర్ చూపించాడు. ఏమన్నా కాబట్టి దేవుడు ప్రణాళిక ఆ రీతిగా మరి జరిగించిన విధానానికి దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లును గాక.
అన్న అనేక మరి సంబంధాలు వస్తున్నాయి, అన్నీ సెట్ అయినాయి, అన్నీ కుదిరినాయి, అన్నీ అయిపోతుంది, చివరి వరకు అయిపోయింది, వివాహం జరుగుతుంది అనుకున్న సమయంలో వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటున్నారు, వద్దనుకుంటున్నారు. ఒక సంబంధం అయితే ఎంగేజ్మెంట్ వరకు వచ్చి కూడా మరి క్యాన్సిల్ అయిపోయిందనా? మరి ఎందుకు ఈ రీతిగా జరుగుతుంది? మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం ఏదైనా పనిని తలపెట్టినప్పుడు, మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు, మనం ఏదైనా కోరుకున్నప్పుడు చివరి వరకు వస్తుంది, మన కళ్ళ ముందరే కనబడుతుంది, కానీ పొందుకోలేని స్థితి. దేవుని ఆశీర్వాదాలు చాలాసార్లు మన కళ్ళ ముందు కనబడుతుంటాయి, కానీ వాటిని పొందుకోలేకపోతున్నాం మనం. మనకు తెలుసు దేవుడు మన కొరకు ఇది ఏర్పాటు చేశాడు, ఈ ఆశీర్వాదాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు, ఉద్యోగాన్ని ఏర్పాటు చేశాడు, లేదంటే వివాహాన్ని ఏర్పాటు చేశాడు, లేదంటే ఇక్కడ గృహాన్ని ఏర్పాటు చేశాడు, మనకు తెలుసు, కానీ మనము దాన్ని పొందుకోలేని స్థితిలో ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎందుకు మనము చివరి వరకు వచ్చిన ఏదైనా ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నాం అనే దాని గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుని ఆశీర్వాదం కళ్ళ ముందు కనబడుతున్నా కూడా పొందుకోవటానికి శక్తి చాలట్లేదేమో, ఆ దేవుడే మనకు శక్తిని అనుగ్రహించేదేమో. హల్లెలూయా. యు నీడ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎవరు ఇస్తారు? శారీరక శక్తి ఎవరు ఇస్తారు? దేవుడే ఇస్తాడు. యు నీడ్ మెంటల్ స్ట్రెంగ్త్. మానసిక శక్తి ఎవరు ఇస్తారు? దేవుడే ఇస్తే. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు విశ్వాసం ఉంచితే. ఆమేన్. తన కృప ద్వారా నీకు శారీరక శక్తిని అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, మూడోదిగా యు నీడ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఆత్మీయ శక్తి కావాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో ఏది సాధించాలన్నా దేవుని శక్తి, ఆత్మీయ శక్తి లేకుండా నువ్వు ఏది కూడా సాధించలేవు. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సాతాను ఏం చేస్తాడు? వాడి పని ఏంటి? వాడి పని ఏంటి? మనం చెప్పుకున్నాం 40 days స్పిరిట్ వార్స్లో. వాడి పని ఏంటి? 2 రాజ్యాలు ఉన్నాయి. సో వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు వాడి రాజ్యంలో చేరాలంటే ఏం జరగకూడదు? నీ జీవితంలో మంచి జరగకూడదు. నువ్వు దేవుడిని అడిగింది, దేవుని కోరుకుంది, దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో రాకూడదు. రానప్పుడు నువ్వేం చేస్తావు? విసుగు చెంది, కృంగి, కుషించి, ఏం చేసావు ప్రభా, నా జీవితంలో ఒక్కటి కూడా జరగలేదు, నేను ప్రార్థన చేస్తే అందరి జీవితాల్లో జరుగుతున్నాయి కానీ నా జీవితంలో ఏం జరగట్లేదు ప్రభా అని నువ్వేం చేస్తావు? ఎక్కడ జంప్ అవుతావు? ఇటు నుంచి అటు జంప్ అవుతావు. వాడికి అదే కావాలి. సో వాడి పని ఏంటి అంటే దేవుని యొద్ద నుంచి నువ్వు ఆశీర్వాదం పొందుకోకుండా ఏం చేస్తాడు? వాడు ఆపేస్తాడు. దానియేలు గారు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, 21 days. కానీ ఏం చేసింది సాతాను గడు? ఏం చేశాడు? పార్శీక దేశ రాజు ఏం చేశాడు? దానియేలు 10:13 చదవండి. ఏమని రాయబడింది? దానియేలు 10:13. 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీక రాజుల సుముఖమున నేను నిలిచి ఉండగా ప్రధాన అధిపతిలో మికాయేలుడు ఒకడు నాకు సహాయం చేయవచ్చు. ఎన్ని రోజులు అడ్డగించాడంట దానియేలుకి? మరి ఆన్సర్ రాకుండా, జవాబు రాకుండా ఎన్ని రోజులు అడ్డగించాడంట? 21 days అడ్డగించాడంట. దానియేలు గారు ప్రార్థించిన వెంటనే జవాబిద్దాం అనుకున్నాడు దేవుడు. జవాబును పంపించాడు, కానీ ఎవరు అడ్డుకున్నారు? సాతాను గాడు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను 40 daysలో స్పిరిట్ వార్స్లో, సాటన్ ఇస్ పవర్ఫుల్, మైటీ, బట్ అవర్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. ఆమేన్, హల్లెలూయా. వాడు మన పనులు కాకుండా మన ఆశీర్వాదం, దేవుడు మనకి ఏర్పాటు చేసిన ఆశీర్వాదం మనం పొందుకోకుండా ఎప్పటికప్పుడు ఆపుతూనే ఉంటాడు. నువ్వు పొందుకున్న కొలది ఏమైంది? నువ్వు ఎవరిని మహింపరుస్తావు? దేవుని మహింపరుస్తావు, దేవుని స్తుతిస్తావు, దేవునికి దగ్గర అవుతావు. అది వాడికి ఇష్టం లేదు కదా. నువ్వే మెంబర్గా ఉండాలి. ఎవరి టీంలో ఉండాలని కోరుకుంటాడు? వాడి టీంలో ఉండాలని కోరుకుంటాడు. వాడి టీంలో ఉండాలని కోరుకుంటే ఏం చేయాలి? నీకంతా కూడా నాశనమే చేయాలి నీ జీవితంలో. నువ్వు ఏ ఆశీర్వాదం కూడా పొందుకోకుండా ఉండాలని వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అందుకే వాడు అడ్డుపడతా ఉంటాడు. ఆ అడ్డు గోడని మనము త్యజించాలంటే ఎవరి శక్తిని పొందుకోవాలి? మనము దేవుని శక్తిని పొందుకోవాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-12 వచనాల వరకు ఏమని రాయబడింది చదవండి. ఎఫెసీ 6:10-12. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని, ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ఎవరితో పోరాడుతున్నాం అంటే మనం చాలామంది ఏమనుకుంటారు? ఎవరితో పోరాడుతున్నాం అనుకుంటారు? నా పక్కింటి నాకు పడ్డు,
నా ఆఫీసులో వీడు మనకు విరోధంగా ఉన్నాడు, వాళ్ళు కాదు ఉంది విరోధంగా, వాళ్ళలో ఉన్న సాతాను అట్లా చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మన పోరాటం మనుషులతో కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరితో మన పోరాటం? ప్రధానులతో, అధికారులతో, దురాత్మల. ఎవరిది స్ట్రక్చర్ అంటే? ఎవరిది? సాతాను కింగ్డమ్ యొక్క స్ట్రక్చర్. వాడి పని ఏంటి? నీ పని జరగకుండా చూడటం వాడి పని. దేవుని యొద్ద నుంచి నీకు ఆశీర్వాదం రాకుండా చేయటమే వాడి. నువ్వు అనుకుంటావు, ప్రభా నాకు నీటి సీటు కావాలి ప్రభా అని సీట్లో కూర్చుంటే చక్కగా నిద్ర తెప్పిస్తాడు. ఎందుకు? వాడి పని ఏంటి? నువ్వు చదవకుండా చేయటం. నువ్వు దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం పొందకుండా వాడు ఎప్పుడు కూడా అడ్డుగోడగా నిలబడతాడు. గుర్తుపెట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా. అడ్డుగోడను ఛేదించాలంటే అక్కడ రాయబడింది ఎఫెసీ 6:10 ఏమని రాయబడింది? మళ్ళీ చదవండి ఒకసారి. 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు లాస్ట్లీ స్ట్రెంగ్త్ త్రూ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రెంగ్త్ త్రూ గ్రేస్, సెకండ్ వన్ ఈజ్ స్ట్రెంగ్త్ త్రూ ఫెయిత్, అండ్ థర్డ్ వన్ ఈజ్ స్ట్రెంగ్త్ త్రూ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు మహాశక్తిని బట్టి మనం బలవంతులై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే మనం అట్టి బలమును పొందుకుంటామో ప్రతి ఒక్క కార్యంలో కూడా మనము సఫలం పొందుకునేవారంగా ఉంటాం. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. పౌలు భక్తుడు మరి అంతవరకు యేసు శిష్యుల్ని హింసించాడు, బాధ పెట్టాడు. ఆ తర్వాత తాకీదు తీసుకున్నాడు, దమస్కు మార్గం వెళ్తున్నాడు యేసు శిష్యుల్ని ఇబ్బంది పెట్టాలని. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు దర్శించాడు. ఆ పరిశుద్ధాత్ముడు సౌలా సౌలా నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నా ఉన్నాడు. కళ్ళు మూతపడ్డాయి. ఆ తర్వాత అనన్యతో చెప్పాడు, పోయి అతని మీద చేతులు ఉంచున్నాడు. అతని మీద చేతులు ఉంచినప్పుడు అతని కళ్ళకున్న పొరలన్నీ తొలగింపడ్డాయి. అతని ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. అతను పరిశుద్ధాత్మతో నిండుకొని సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని అందరికి కూడా ప్రచురణ చేశాడంటే. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. అపోస్తలుల కార్యం 9:22 చదవండి. ఏమని రాయబడింది? అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కు కాపురం ఉన్న యూదులను కలవరపరిచెను. అనేక దినములు గతించి పిమ్మట యూదులు అతని చంపను ఆలోచింపగా వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చెను. వారు అతని చంపవలనని రాత్రి బగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని చుండిరి. గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడగుండా అతని క్రిందికి దింపిరి. ఎట్లా ట్రావెల్ చేస్తున్నాడంటే అతను? ఎట్లా గంపలో ట్రావెల్ చేస్తున్నాడంటే. మన హల్లెలూయా. ఏం చేస్తున్నారు వాళ్ళు? పౌలు గారిని చంపాలని చూస్తుంటే గంపలో దాచి ఉంచి ఏం చేస్తున్నారు అతన్ని? ఆ జ్ఞానం కూడా ఎవరు ఇచ్చారు? భయపడి కాదు. మీరు చూస్తే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు చాలాసార్లు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళును అని రాయబడింది. తెలుసా? భయపడా? ఆయన వచ్చింది ఎందుకు వచ్చాడు? ప్రాణం సమర్పించడానికే, మన కొరకు ఆ శిలువలో వెలచెల్లించడానికే వచ్చాడు కదా. ఎందుకు దాక్కున్నాడు? ఎందుకు పారిపోయాడు? ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు? సమయం ఇంకా రాలేదు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారి సమయం ఇంకా రాలేదు హతసాక్షి కావటానికి. అందుకే ఎట్లా వెళ్ళిపోతున్నాడు అంటే గంపలో. అందుకే అక్కడ రాయబడింది, ఆయన 9:22 రాయబడింది, సౌలు గారు బలం పొందుకున్నాడా? చదవండి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎవరి ద్వారా బలపడ్డాడంట? 2 తిమోతి 4:17 చదవండి. ఏమని రాయబడింది? నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడిన నిమిత్తమును అన్యజనులందరూ దాని వినిమిత్తము ప్రభు నా పక్క నిలిచి నన్ను బలపరిచిన గనక నేను సింహము నోటి నుండి ఆమేన్, హల్లెలూయా. ఎవరు పక్కన నిలబడ్డారంట? ప్రభు నిలబడ్డాడు. ప్రభు పక్కన నిలబడి ఏం చేస్తున్నాడు? ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాడు? పౌలు గారిని బలపరిచాడు. అందుకే ఆ సాతాను యొక్క సింహము నోట నుండి వాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా వాడు ఎప్పుడు అడ్డుపడతాడు. వాడి పని అది. నీ పని నువ్వు చేస్తే వాడి పని వాడు చేయాలో చేస్తాడా? ఎప్పుడు అడ్డగిస్తాడు. చివరి వరకు వస్తుంది, అయిపోయింది, రేపు శాంక్షన్ అయిపోతుంది, రేపే. ఆ రేపు రాదు. ఎందుకంటే వాడు ఏం చేస్తాడు? అడ్డుపడతాడు. ఆ అడ్డు గోడను నువ్వు పడగొట్టాలంటే ప్రభు శక్తిని పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు యొక్క మహాశక్తిని పొందుకున్నప్పుడు మాత్రమే గర్భము ధరించి కనే శక్తిని కూడా పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. కనే శక్తిని కూడా పొందుకుంటావు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. God is the only one who can give you strength to deliver things. Amen, hallelujah. It can be physical strength, it can be mental strength, it can be emotional strength, it can be social strength, it can be spiritual strength also. Amen, hallelujah.
ఆయన మాత్రమే నీ శక్తిని అనుగ్రహిస్తాడు. గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు జాబ్ చేస్తున్నావు, మంచి స్థానంలో ఉన్నావు. జాబ్ పొందుకుంటే సరిపోద్ది, దాన్ని ఏం చేయాలా? నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకోవాలన్న ఎవరి శక్తి కావాలి? దేవుని శక్తి కావాలి. ఆలోచన ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. ఆమేన్. ఈరోజు నువ్వు ఏ పని చేయాలన్నా ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఇస్ యూ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్. యూ షుడ్ డిపెండ్ ఆన్ హిస్ స్ట్రెంగ్త్. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు శక్తి సరిపోవట్లేదేమో, నీ విశ్వాసంలో శక్తి సరిపోవట్లేదేమో, ప్రార్థనలో శక్తి సరిపోవట్లేదేమో. ప్రభు పాదాలు చెంత అడుగు. ప్రభా, ఒకసారి ఏ రీతిగా సంస్థను అడిగాడు, ఏమన్నాడు? కానీ మనం ఒకసారి ఆయనకు తెలుసు చనిపోతాడు కాబట్టి మనం ఏం అడుగుదాం? ప్రతిసారి సహాయం తెచ్చి ప్రభు అని అడుగుదాం. హల్లెలూయా. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఐ స్టార్ట్ టు డూ ఎ వర్క్, ప్లీజ్ హెల్ప్ మీ జీసస్, ప్లీజ్ గివ్ మీ యువర్ స్ట్రెంగ్త్ లార్డ్. నేను ఏ పని తలపెట్టినా నాకు శక్తిని అనుగ్రహించు ప్రభా అని ఆ దేవాదేవుని అడుగుదాం. ఆమేన్. హల్లెలూయా. ఆఖరిగా లాస్ట్లీ, ఎందుకు ఆశీర్వాదం ఎక్కడుంది? నీ కళ్ళ ముందు ఉంది కానీ నువ్వు పొందుకోలేని స్థితిలో ఉంటావంటే ఎందుకు అంటే నీ పాపాన్ని బట్టి. దేవుడు నీ ముందే పెడతాడు, బట్ యూ కాంట్ గ్రాబ్ ఇట్. హోషియా 13:12 వచనంలో ఏమన్నా ఇప్పుడు చూడండి. హోషియా 13:12, ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపం భద్రం చేయబడి ఉన్నది, ప్రసూతి వేదనలు కలిగినట్లుగా అతనికి వేదన పుట్టును, పిల్లలు పుట్టు సమయమున బయటికి రాని శిశువునట్టుగా, పిల్లలు పుట్టు సమయమున బయటికి రాని శిశువు అయినట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. ఎందుకు రావట్లేదంట? పుట్టే సమయానికి పిల్లోడు శిశువు బయటికి రావట్లా. ఎందుకు? బుద్ధి లేనివాడిగా ఉన్నాడంట. ఏ రీతిగా బుద్ధి లేనివాడిగా ఉన్నాడంటే పాపాన్ని బట్టి. ఇందాక అమ్మగారు చాలా చక్కగా చెప్పారు. దేవుని గురించిన సత్యాన్ని తెలుసుకొని నువ్వు కష్టంలో ఉన్నావు, నువ్వు అస్వస్థగా ఉన్నావు, అనారోగ్యంతో ఉన్నావు, దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచాడు, నీకు ఇంకో లైఫ్ ఇచ్చాడు, ఇంకో జీవితం ఇచ్చాడు, ఇంకో 20 సంవత్సరాలని ఆయుష్ పొడిగించాడు, ఇంకో 30 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. మళ్ళీ పోయి నువ్వు పాపంలో పడ్డావు అనుకో, ఏ బలి ఉండదంట. ఏ బలి ఉండదు. గుర్తుపెట్టుకో. ఏ బలి? దాన్ని ఏమంటారు? బుద్ధిహీనత అంటారు. బుద్ధిహీనుడు ఎప్పటికి కూడా వృద్ధిలోనికి రాడు. బుద్ధిహీనుడు ఎప్పటికి కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేడు. అక్కడ ఇంకా రాయబడింది, అతడు ఫలము నొందిన ఏం జరుగుతుందంట తర్వాత వచ్చిన ఎఫ్రాయిం గురించి. చదవండి. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు. నిజంగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందును. చూడండి, నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులో ఫలాభివృద్ధి నొందును. అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును. అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోవును, అతని ఊటలు ఇంకిపోవును. అతని ధననిధులు అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లపెట్టును. ఏమవుతుందంట? నీటి బుగ్గలు, ఊటలు ఇంకిపో, ధననిధులు, అతనికి ప్రియమైన వస్తువులన్నీ మాయమైపోతాయి. అతడు ఫలించాడు కానీ అతను పొందుకున్న ఫలమంతా కూడా మాయమైపోతుంది. ఎందుకు అంటే అతని పాపాన్ని బట్టి. ఎందుకు అంటే అతడు బుద్ధిహీనంగా ప్రవర్తించి దేవుడు అతనికి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ పాపం ద్వారా పోగొట్టుకున్నాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు శిశువును బయటకు వస్తుంది కానీ ఏం సరిపోట్లా? శక్తి సరిపోట్లా. ఆశీర్వాదం చివరిదాకా వస్తుంది కానీ అవుతుందా పని? అవ్వట్లేదు. ఎందుకు? శక్తి సరిపోవట్లేదు. ఆ శక్తి, దేవుని శక్తి, విశ్వాస శక్తి, కృప పనిచేయాలంటే ఫస్ట్ థింగ్ ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఇక మీదటి నేను పాపము చేయను ప్రభా, చాలు, నువ్వు చూపించిన కృప చాలు నా పట్ల,
నీ మేలు ఎంత గొప్పది నాయన. ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నానంటే, నువ్వు నేను నిల్చున్నా అంటే మన గొప్పతనం ఏమైనా ఉందా? 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 ఏమీ లేదు. కేవలం దేవుని కృపే. అనేక చోట్లకి వెళ్తున్నప్పుడు మరి కోవిడ్ సాక్ష్యాన్ని పంచుకుంటున్నప్పుడు అనేక మంది చెప్పారు, అయ్యా మా నెలవైన వారు కోవిడ్ వచ్చినప్పుడు చనిపోయారు, అయ్యా చనిపోయారు, ఇట్లా చనిపోయారు, అట్లా చనిపోయారు, అట్లా చనిపోయారు. అవి తలుచుకున్నప్పుడు నిజంగా ఏ మనిషి ఉంది నాలో? ఏ మనిషి ఉంది? నేను ఎంత ఘోరపాపినో నాకు తెలుసు. దేవుని కృప ద్వారానే బ్రతికించబడ్డా. తిరిగి మళ్ళీ పోయి పాపంలో పడితే, మళ్ళీ పాపంలో చేస్తే, పాపంలో నిలిచి ఉంటే బలి ఉండదు. ఇందాక చెప్పారు అమ్మగారు, ఇక మీద బలి ఉండదు. ఆశీర్వాదం కళ్ళ ముందు కనబడుతుందేమో, నువ్వు పొందుకోలేని స్థితిలో ఉన్నావేమో నీ పాపాన్ని బట్టి. ఆ బల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభా నేను పాపిని నాయన, నన్ను క్షమించు నాయన. అవును తండ్రి నాయన, ప్రభా మా పాపాన్ని బట్టి నాయన మా ఫలమనంతా పోగొట్టుకుంటున్నామేమో నాయన. ప్రభా నాయన, నువ్వు మాకు ఏర్పాటు చేసిన ఆశీర్వాదాన్ని నాయన చివరి వరకు వచ్చి పొందుకోలేని స్థితిలో ఉన్నామేమో ప్రభా నాయన. యేసయ్య నాయన తండ్రి, మా శక్తి సరిపోవట్లేదు నాయన, నీ శక్తి కావాలి నాయన. ప్రభా మా విశ్వాసం సరిపోవట్లేదు, మా ప్రార్థనా జీవితం సరిపోవట్లేదు నాయన. ప్రభా తండ్రి యేసయ్య తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన నీ శక్తితో నింపండి నాయన. ప్రభా యేసయ్య నాయన, మేమేమి చేయలేము, మేము ఏమి 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 కూడా చేయలేము నాయన. ప్రభా తండ్రి నాయన, మా శక్తి చాలదు, మాకు ఏమి తోచదు నాయన, నీవే మా దిక్కు నాయన. ప్రభా తండ్రి యేసయ్య నాయన. ప్రభా ఆయన గివ్ దెమ్ స్ట్రెంగ్త్ లార్డ్ నాయన. ప్రభా తండ్రి యేసయ్య మీరే నాయన నీ శక్తిని అనుగ్రహించండి నాయన. ఈ వాక్యాన్ని ఆయన మీరు నీటికట్టి ఫలింపచేయండి. ప్రతి ఇప్పుడు కూడా వాక్యానుసారం జీవించి ఫలించండి. కొమ్మల వల్ల ఉండే కృప ఇచ్చేయండి. ప్రతి ఒక్కడిని దీవించి ఆశ్రయించమని యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, నీ బ్లాంక్ అవమానము నుండి సిగ్గుపడుదువు. ప్రశ్న మరొక్కసారి, నీ బ్లాంక్ అవమానము నుండి సిగ్గుపడుదువు. రెండవ ప్రశ్న, నా బ్లాంక్ కదులుచున్నవి. ప్రశ్న మరొక్కసారి, నా బ్లాంక్ కదులుచున్నవి. మూడవ ప్రశ్న, బ్లాంక్తో చెత్తకు ఏమి సంబంధం. ప్రశ్న మరొక్కసారి, బ్లాంక్తో చెత్తకు ఏమి సంబంధం. ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు ఇశ్రాయేలు కన్యక, ఇర్మియా 18:13. రెండవ ప్రశ్నకు జవాబు మాటలతో, ఇర్మియా 18:18. మూడో ప్రశ్నకు జవాబు తోఫీతు బెన్హనోము, ఇర్మియా 19:6. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత మహిమా గారు ఫ్రమ్ గుత్తి. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.